నమస్కారం సార్. నమస్తే సార్, జగన్ని ఇండియా కూటమి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అది కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం ఒకటి ఉందిగా, అందులో ఈ జగన్ గారి విషయం తేలబోతుందని అంటున్నారు. మరి ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా? ఆయన సుముఖంగా ఉన్నారా? మీ ఒపీనియన్ సార్ వీటిపైన. ఈరోజు ఇండియా కూటమిలో ఉన్న ప్రధానమైన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సర్వసభ్య సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. దీనికి సంబంధించి మిగతా వాళ్ళు కూడా హాజరవుతున్నారు. ఆల్రెడీ పార్లమెంట్లో రాహుల్ గాంధీ పోరాటం మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. నిన్న కూడా పెద్ద ఎత్తున అక్కడ వాగ్వివాదాలు కూడా జరిగాయి. రాహుల్ గాంధీ కులాన్ని గురించి కూడా అవమానకరంగా బీజేపీ వాళ్ళు మాట్లాడారు. కుల గణనకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కులగణన బిల్లు ప్రవేశపెట్టమని రాహుల్ గాంధీ డిమాండ్ చేశాడు. నీ కులమే లేదు, నీ కులమే నీకు తెలియదు, నువ్వు వచ్చి కులగణన పెడుతున్నావు అని బీజేపీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించారు. మీరు నన్ను ఎంత అవమానించినా నేను ఈ బిల్లు పాస్ చేసుకునే వరకు వదలను, పాస్ చేయించుకుంటాను అని కూడా ఆయన గట్టిగా మాట్లాడారు. సో ఈ క్రమంలో ఈరోజు ఢిల్లీలో పార్లమెంటరీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇక్కడ డిఎంకే తిరుమలవలం కానీ, అఖిలేష్ కానీ, ఆర్జేడీ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఖర్గేతో చెప్పారు, జగన్ను కూడా మనం కూటమిలో చేర్చుకుంటే మన బలం పెరుగుతుంది, కనీసం రాజ్యసభలో మనం బిల్లులను అడ్డుకోవచ్చు, అట్లాగే మనం అనుకున్న బిల్లుల్ని ప్రవేశపెట్టచ్చు, ఇది దేశవ్యాప్తంగా చర్చలోకి తీసుకెళ్ళచ్చు, మన బలం పెరుగుతుంది. ఎందుకంటే జగన్కి లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఉన్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభలో 11 మంది కానీ కూటమిలోకి వెళ్తే ఖచ్చితంగా మోడీ ఇబ్బందుల్లో పడతాడు, అన్ని బిల్లులు పాస్ అయ్యే పరిస్థితిలో ఉండవు. అందువల్ల జగన్ని మనం తీసుకుందామని మిగతా నాయకులు, కూటమిలో నాయకులు, ఎందుకంటే మొన్న ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు మొత్తం 8 పార్టీల నాయకులు పార్టిసిపేట్ చేశారు. అందులో ఒకరు ఏఐడిఎంకే పక్కన పెడితే 7 మంది కూటమి నాయకులు, అది కూడా ఇంపార్టెంట్ నాయకులు పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ని డిమాండ్ చేస్తున్నారు, మీరు కూడా కన్సిడర్ చేస్తే మనం జగన్ని తీసుకుందాం అనేది వాళ్ళ ప్రతిపాదన. అయితే మరి జగన్ సుముఖంగా ఉన్నాడా లేదా అనేది రెండవ పాయింట్. జగన్ సుముఖంగా ఉన్నాడా లేదంటే జగన్కి ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్స్ 2 ఉన్నాయి జగన్కి. ఒకటి, మోడీతో ఉండి మోడీకి సపోర్ట్ చేస్తూ ఇంటర్న్ క్విడ్ ప్రోకోగా తనని జైలుకు పంపించకుండా మోడీ చూసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ప్లాన్ ఏ అంటే ఇదే జగన్కి. ఎందుకంటే అధికారంలో ఉన్నది ఇప్పుడు మోడీ ప్రభుత్వం కాబట్టి మోడీ కానీ అనుకుంటే తాను జైలుకి వెళ్లకుండా ఉంటాడు. అందువల్ల ఫస్ట్ ప్రయారిటీ తను మోడీ వైపే వెళ్ళడానికే జగన్ చూపిస్తాడు. కానీ మోడీ నుంచి అటువంటి సిగ్నల్స్ ఏమీ కనిపించట్లేదు జగన్కి ఇప్పటివరకు. ఇన్సైడ్ ఏం జరుగుతుందో మనకు కరెక్ట్గా తెలియకపోయినా ఓవరాల్గా చూసుకున్నప్పుడు మోడీ నుంచి ఎటువంటి సిగ్నల్స్ లేవు. ఎందుకంటే మోడీ, నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పాను, మోడీ జగన్ ఎందుకు కాపాడాలి? ఒకే ఒక్క కారణం, రాజ్యసభలో 11 మంది ఉన్నారు, ఆ సభ్యుల అవసరం మోడీకి ఉంది కాబట్టి కాపాడాలి. రేపొద్దున ఇక్కడ బీఆర్ఎస్ నుంచి 4 ఆఫర్ ఆల్రెడీ చేస్తున్నారు. ఈ 4 బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ 4 కావచ్చు, అట్లాగే వైసీపీలో నుంచి కూడా కొంతమందిని లాగడానికి చంద్రబాబు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఆల్రెడీ పరిమళ నత్వాని లాంటి వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగా రేపొద్దున ఒక 3-4 అటు జంప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అట్లాగే ఇండియా కూటమిలో ఉండే ఎంపీల మీద కూడా ప్రెజర్ పెడుతున్నారు, కేసులు ఉన్న ఎంపీల మీద. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఒక 6 మంది మీద కేసుల్ని కొలిక్కి తీసుకొచ్చే పనిలో ఉంది. అంటే ప్రెజర్ పెట్టి వాళ్ళని తమ బీజేపీలోకి, ఎన్డీఏలోకి లాక్కోవాలనేది ఒక ప్లాన్ కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో రాజ్యసభలో కూడా మోడీకి బలం పెరిగినప్పుడు ఇంకా జగన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, మోడీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు అంటే చంద్రబాబే ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసిన సత్యం. చంద్రబాబు 16 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు కాబట్టి 16 మంది చాలా ఇంపార్టెంట్ ఎన్డీఏ కూటమికి అధికారంలో ఉండాలంటే. కాబట్టి చంద్రబాబుని దూరం చేసుకొని జగన్ని దగ్గర చేసుకునే పరిస్థితి లేదు. ఇద్దరితో మంచిగా ఉండాలనే మోడీకి ఉండొచ్చు, కానీ చంద్రబాబుకి అది కష్టం. చంద్రబాబు మీద ఆల్రెడీ ప్రెజర్ ఉంది. మనం మొన్న కూడా సండే ఆర్కే కొత్తపల్లి గురించి చెప్పుకున్నాం. జగన్ని తొక్కేయండి అని వీళ్ళందరూ చంద్రబాబు మీద ప్రెజర్ చేస్తున్నాడు. యాక్చువల్గా చంద్రబాబుకు ఉన్నది ఏంటి, మనం
ఇది మనకి ఒక రకంగా చివరి ఛాన్సు. మనకి ఇక్కడ మన ముద్ర చూపించేసి వెళ్ళాలి. పోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముద్ర అనేది ఉండాలి. ఒక రాజశేఖర రెడ్డి ముద్ర, ఒక ఎన్టీఆర్ ముద్రలాగా చంద్రబాబు 3 టర్మ్స్ పరిపాలించినా కూడా ఆ స్థాయిలో లేదు. కొంతవరకు డెవలప్మెంట్ ఐటీ సెక్టర్కి ఉంది, కానీ ఇంకా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో ఇది లేదు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది చేద్దామనే ఆలోచన ఆయనకు ఉంది. కానీ అది సాధ్యమవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఆయన మాట అందరూ వినే పరిస్థితి తెలుగుదేశంలో ఉందా, ఆయనకు అంత కంట్రోల్ ఉందా అనేది డౌట్ఫుల్లే. ఎందుకంటే ఇప్పటివరకు పరిణామాలు చూస్తే ఆయన మాట కూడా వినట్లేదు. ఎవరికి వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నారు. ఆయన ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాడు చాలా వరకు, కానీ అంత కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే గతంలో వైసీపీ బాధితులు తెలుగుదేశంలో గమ్మున ఉండరు కదా వాళ్ళు. సో ఇది ఒక విసియస్ సర్కిల్. 2014-19 ఏమో వైసీపీ మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేశారు కాబట్టి మేము మళ్ళీ మా అధికారంలోకి వచ్చినాక మేము చేస్తామని వాళ్ళు చేశారు. మీరు చేశారు కాబట్టి మేము చేస్తామని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇదొక రివెంజ్ విసియస్ సర్కిల్, అది జరుగుతుంది. ఏదేమైనా జగన్కి ఆప్షన్ అయితే లేదు ఫైనల్గా. అందువల్ల మొన్న అయితే కాంగ్రెస్ ఎందుకు రాలేదు అంటే మీరే అడగండి కాంగ్రెస్ను అని కాంగ్రెస్ మీద జగన్ విమర్శలు పెట్టాడు. కానీ పెట్టినంత మాత్రాన జగన్ కూటమిలోకి వెళ్ళడాన్ని చెప్పలేం. అంటే జగన్ ప్రస్తుత స్ట్రాటజీ ఏంటంటే మోడీని ప్రెజర్ చేయాలి. నన్ను నువ్వు తీసుకోకపోతే నేను కూటమిలోకి వెళ్తాను, నువ్వు ఎలాగూ సేవ్ చేయనప్పుడు, నువ్వు ఎలాగూ నన్ను జైలుకు పోకుండా ఆపలేనప్పుడు నేను ఇంకా నీతో ఎందుకు ఉండాలి అనేది జగన్ ప్రశ్న. నీతో ఉన్నా జైలుకి వెళ్తా, నీతో లేకపోయినా జైలుకి వెళ్తా అన్నప్పుడు నీతో లేకుండా కూటమిలో ఉంటే కనీసం నా కూటమి మద్దతు ఉంటుంది. రెండోది 2029లో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇప్పటి నుంచి కూటమిలో ఉంటే ఒకవేళ ఇబ్బందులు బాధలు ఎదుర్కొన్నా కూడా ఎట్లాగూ తెలుగుదేశం ప్రకటించిన హామీలు ఇవేమి నెరవేర్చలేరు కాబట్టి మళ్ళీ నెగిటివ్ ఇది వస్తుంది. అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళగలిగితే మళ్ళీ మనకి ఉంటుంది అనేది జగన్కు ఉండే ప్లాను. ఒకవేళ మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు కూటమిలో ఉన్న జగన్ మీద సీరియస్ చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు కూడా భయపడచ్చు. ఎందుకంటే మళ్ళీ రేపు కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ జగన్ వస్తే చంద్రబాబుని లోకేష్ని కూడా అప్పుడు జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చంద్రబాబు కూడా ఆలోచించుకోవచ్చు. ఆ విధంగా ప్రెజర్ చేయడానికి ఇప్పుడు జగన్ ట్రై చేస్తున్నాడు. ఇది కుదరనప్పుడు ఈ ప్రెజర్కి మోడీ లొంగకపోతే ఖచ్చితంగా జగన్ కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అతనికి వేరే మార్గం అయితే లేదు. ఎవరికైనా మనం ఆలోచించాల్సింది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ 20 కేసుల వరకు ఉన్నాయి. ఈడీ ఉంది, సిబిఐ ఉన్నాయి, పాతవి కాంగ్రెస్ పెట్టింది అవి. సో ఆ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కొత్తగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఈడీని ఎంటర్ కమ్మని చంద్రబాబు అడుగుతున్నాడు. లిక్కర్ స్కామ్లో కానీ ఈడీ ఎంటర్ అయితే లిక్కర్ స్కామ్ 1 lakh crores 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే ఎంత దాదాపు 50 మందిని ఇరికిచ్చారు. పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. ఒక సీఎం అరెస్ట్ అయి ఉన్నాడు, డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నాడు, కవిత జైల్లో ఉంది. ఈ స్థాయిలో 100 కోట్ల స్కామ్లోనే మోడీ ఆ స్థాయిలో ఉంటే ఇది 1,00,000 కోట్ల స్కామ్ అని వీళ్ళు చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. దీంట్లో ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది? కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యి పిఎంఎల్ఏ చట్టం కింద జగన్ కానీ లోపల పెడితే కనీసం ఒక 1 year అయితే జగన్ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. 1 year జైల్లో ఉంటే జగన్కి ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బందులే. ఎందుకంటే గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు వైసీపీ. అప్పుడంటే ఫ్యామిలీ సపోర్ట్ జగన్ కొనింది, కొంతమంది నాయకులు గట్టిగా ఉన్నారు. ఇవాళ నాయకుల్ని కూడా అందరినీ లోపలేస్తారు లేదా వేరే పార్టీలకి తరిమేస్తారు. సో ఈ సిచ్యువేషన్లో జగన్ ఖచ్చితంగా తనకున్న ఆప్షన్స్లో కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కూటమికి కూడా జగన్ అవసరం ఉంది ఇవాళ. కాబట్టి గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్ కూడా జగన్ని ఆహ్వానించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు జగన్ని పిలవడానికి. ఓన్లీ ఏంటంటే షర్మిల ఇక్కడ ఇబ్బంది. షర్మిల కథ కూడా ఏంటంటే ఆమె కాంగ్రెస్ మీద ప్రేమతో ఏమి చేరలేదు. కాంగ్రెస్ ఆమెకు ఉపయోగపడింది తన పర్సనల్ గ్రెడ్జ్కి. కాబట్టి రేపొద్దున జగన్ కూటమిలోకి వెళ్తే ఈమె తెలుగుదేశంలోకి వెళ్ళడము లేదా స్వతంత్ర పార్టీ పెట్టడము ఏదో ఒకటి చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాగూ డెవలప్ అయ్యే పరిస్థితి కనబడినప్పుడు షర్మిల కోసం జగన్ ఎందుకు వదులుకోవాలి అనుకోవచ్చు కదా కాంగ్రెస్. ఎందుకంటే మిగతా సభ్యుల ఒత్తిడి కూడా అక్కడ ఉంది, ఇండియా కూటమి సభ్యుల ఒత్తిడి. ఏ రకంగా చూసినా నాకు తెలిసి జగన్ కూటమిలో చేరే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.